శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 1000 స్తంభాల గుడిలో జరిగే శ్రీ రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రికను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎస్ కుమార్ యాదవ్, మాడిశెట్టి సతీష్, హన్మకొండ సిఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ, ఎలక్ట్రిసిటీ, R&B, IB ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన మెట్టుగుట్ట కానీ, సిద్ధేశ్వర కానీ, 1000 స్తంభాల గుడి విషయం లోపల. కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, వారి ఆధ్వర్యం లోపల మనం దేవీని శరన్నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకోవడం, కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాల నుంచి వారు తక్కువ జరిగిన, దాని తర్వాత కరోనా రావడం తదితర కార్యక్రమాల వల్ల అది జరగడం జరిగింది. ఇక నుండి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలందరూ కూడా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఈ నెల 7వ తేదీ నుండి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభమవుతాయి. 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. 8వ తేదీ నాడు శుక్రవారం మహాలక్ష్మి ఉద్భవించినటువంటి ఆ శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రావడం జరుగుతున్నది. ఆ మారేదళములు అనేది శివప్రీతికరమైనటువంటి మారేదళములు కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి రావడం వలన ప్రజలందరూ కూడా ధనకనక వస్తువాహనాభివృద్ధి లభిస్తాయి. ఈశ్వరు ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారందరూ కూడా ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా 8వ తేదీ నాడు మహాశివరాత్రి, 7వ తేదీన కూడా ఉత్సవాలను స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ మన రాజేంద్ర రెడ్డి గారు ప్రారంభిస్తారు. కాబట్టి ఉత్సవాల తర్వాత శివరాత్రి రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. క్యూ లైన్ ఏర్పాట్లు చేస్తాము, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక 2 నిమిషాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాము. 8వ తారీఖు నాడు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతనంగా ఎన్నికైన నేను, నూతనంగా వచ్చినటువంటి ఏసీపీ గారు, నూతనంగా వచ్చినటువంటి కార్పొరేటర్ గారు, పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు, అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే. అందరి సహాయ సహకారాలతోటి ఈసారి కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా మంచి పేరు వరంగల్కు తీసుకొచ్చే విధంగా శివరాత్రి ఉత్సవాలప్పుడు 1000 స్తంభాల గుడి అంటే పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి దేవాలయం. దీన్ని ఉత్సవాలకు ముఖ్యంగా పాత్ర పోలీస్ అధికారులది ఎక్కువ శాతం సిస్టమేటిక్గా డిసిప్లిన్గా పోయే విధంగా ఏర్పాటు చేసేటువంటి ముందే రియాల్స్ చేసుకొని ఒకసారి దీని మీద, ఎందుకంటే రాత్రి పగలు 24-34 గంటల మటుకు దీని మీద ఉంటుంది. ఎందుకంటే భక్తులు రాత్రి 1 గంట తెల్లారి 2 అనేది చూడకుండా లైన్లో నిల్చొని
ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈవో గారు అక్కడ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఆవేశాలకు కానీ వేటికి కానీ తావు ఇవ్వకుండా కార్పొరేషన్ వాళ్ళ అధికారులు కూడా అందరూ దీన్ని సమర్థవంతంగా ఇది చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కార్పొరేటర్ మా తోటెంకన్న గారు కూడా వారు ఇక్కడనే ఈ 3 రోజులు కూడా వారికి ఇక్కడనే ఉండేటువంటి విధంగా ఉండమని చెప్పి వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈసారి గతంలో జరిగిన దానికంటే చాలా ఘనంగా మంచిగా ఎక్కడ ఏ అవసరాలున్నా వాటికి నేను ముందు చూసుకుంటా. ఏ అవసరాలు ఉంటే నాకు చెప్పండి, నేను కూడా చూసుకుంటాను. మీడియా సోదరులు కూడా అందరూ కూడా వీటికి సహకరించి ఈసారి ఎందుకంటే ఈ నెలలనే ఓపెనింగ్ కూడా ఉండవచ్చు. ఆలయం పాత మళ్ళీ ఆలయం కూలగొట్టడానికి ఈ సంవత్సరం అనేది కళ్యాణ మండపం చాలా ముఖ్యమైన సంవత్సరం, ముఖ్యమైన నెల ఇది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి టీం వర్క్గా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై అందరం పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రజలను కూడా మీరు చాలా చక్కగా రండి, మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.